యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంక్రాంతి సెలవులకు స్వగ్రామాలకు వెళ్తున్న వారితో జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక అక్కడ ట్రాఫిక్ జామ్ పరిస్థితి ఏ విధంగా ఉందో మా రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ ట్రాఫిక్ జామ్? ఏమైనా క్లియర్ అయిందా? పరిస్థితి అయితే పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఉన్నది. ఏదైతే నిన్న సాయంత్రం నుంచి మొదలైన ట్రాఫిక్ సంబంధించినట్టయితే నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు ఉదయం 7 గంటల వరకు దాదాపు 32,000కు పైగా వాహనాలు పంతంగి టోల్ ప్లాజా దాటి విజయవాడ రూట్ లో వెళ్లడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం 7 తర్వాత కూడా ఉదయం 3-4 గంటల పాటు మంచు దుప్పటి ఉన్నప్పటికీ కూడా వాహనదారులు పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ జరిగింది. అదే ట్రాఫిక్ జామ్ మధ్యాహ్నం 1-2 గంటల పాటు స్వల్పంగా మార్పు వచ్చింది. అయితే ప్రస్తుతం 1 గంట నుంచి కూడా మళ్ళీ అదే రకంగా వాహనాల రద్దీ ప్రస్తుతం టోల్ ప్లాజా దగ్గర కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. దాదాపు ఈ రోజు 40 నుంచి 45,000 వాహనాలు టోల్ ప్లాజా దాటాయని చెప్పేసి కూడా అధికారులు ఒక అంచనా వేస్తున్నారు. అయితే సంక్రాంతి పండుగ నేపథ్యంలో 80,000 నుంచి 1,00,000 వాహనాల వరకు వెళ్తాయని దాని దగ్గర ఏర్పాటు చేసినప్పటికీ ప్రధానంగా గత ఏడాది కంటే ఈ ఏడాది పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది. ప్రస్తుతం 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రధానంగా దీనికి కారణం ఏంటంటే సోమవారం నుంచి 3 రోజుల పాటు వరుసగా పండుగ ఉన్న నేపథ్యంలో ఈ రోజు రేపు వరుసగా సెలవు దినాలు కావడంతో కూడా వీకెండ్ కావడం, ఇవన్నిటి కారణాల చేత పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి పల్లెటూరులో పండుగను ఎంజాయ్ చేయడానికి పెద్ద ఎత్తున వెళ్తున్నటువంటి క్రమంలో దాదాపు ఉత్తరాంధ్ర జిల్లాలు కావచ్చు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన వారంతా కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజా దాటిన తర్వాత వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో భారీగా వాహనాలన్నీ కూడా ఒకేసారి వచ్చిన నేపథ్యంలోనే ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ కూడా ఇంకా కొనసాగుతున్న పరిస్థితి అయితే పంతంగి దగ్గర కనిపిస్తుంది. రాజు, థ్యాంక్ యూ అశోక్.